పడతాడు. నిజానికి పీడకల రావగానే పొద్దున్నే పార్టీ ఇవ్వాలి నన్ను అడిగితే. ఎందుకో తెలుసా? ఒక పాపం ఆ రకంగా అనుభవించాం. పీడకల అదృష్టం అండి. పీడకల వచ్చిందంటే అర్థం మనం జన్మాంతరంలో చేసినటువంటి పాపాన్ని కళ రూపంలో అనుభవించేసాం. ఇంకా కళలో అనుభవించాం కాబట్టి ఎలలో అనుభవించక్కర్లేదు. ఎందుకంటే కళలో అనుభవానికి ఎలలో అనుభవానికి తేడా ఏమీ లేదని మీరు చూసుకోండి. అప్పుడు కూడా కేకలేస్తున్నాం, బాధపడుతున్నాం, కన్నీళ్ళు వస్తున్నాయి. అందుకని పీడకల నుంచి మెలుకు రాగానే ఒంటికి చెమట పట్టింది. కొన్ని సౌఖ్యాలు అనుభవించామనుకోండి కళలో, వాటి చిహ్నాలు బయట కనపడుతున్నాయి మనం లేవగానే. అంటే కళలో అనుభవానికి ఎలలో అనుభవానికి రవ్వంత తేడా లేదు. పైగా అక్కడ ఉన్నప్పుడు మనం అదే నిజం అనుకున్నాం. ఈ జీవితం ఒకటి ఉందని మనకు తెలియదు. ఎలాగా? ఇప్పుడు ఈ జీవితంలో ఉన్నప్పుడు ఇదే నిజం అనుకునే కళ మనది కాదు అని తెలిసినట్టే. ఇది గ్రహించగలిగితే వేదాంతం అంతా అర్థం. కానీ కళలకు భయపడడం ఏమిటి? ఆ కళ వచ్చింది, ఏ కళ వచ్చినా ఓటు పుణ్యమో ఓ పాపమో పోయింది, వదిలేసి. ఇక శకునాలు, గ్రహదోషాలు, అలాగే విషాదులు. వాడు ఎవడన్నా విష ప్రయోగం చేస్తాడేమో. విషాన్ని హరించినటువంటి వాడు విషాన్ని గొంతులో దాచుకున్న మల్లినాథ స్వామిని ఆరాధిస్తూ విష ప్రయోగాలకి మనం భయపడడం ఏంటండి? ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఇవాళ విషం లేనిది ఏదైనా ఉందా? ఆహారం కల్తీ, నీరు కల్తీ, గాలి కల్తీ, అన్నీ కల్తీ. ఎందుకంటే మనిషి మనస్సు కల్తీ కాబట్టి అన్నీ కల్తీ అయ్యాయి. అయితే కల్తీ ఎందుకు ఉంటుందండి ప్రపంచంలో? మనిషి మనస్సు కల్తీ అయింది, అన్నీ కల్తీ అయ్యాయి. ఎవడి లాభం వాడు చూసుకుంటాడు కానీ ప్రజలు ఏమైపోతారని ఆలోచించట్లా. ఆయా హోటల్స్ పెట్టిన వాళ్ళు, ఆయా కంపెనీలు పెట్టిన వాళ్ళు ఆ హోటల్లో భోజనం వాడు చేయడండి. మనం ఎప్పుడైనా ఏ హోటల్లో భోజనం చేయాలి? కర్మకాయల హోటల్లో భోజనం చేయాల్సి వస్తే ఏ హోటల్లో చేయాలి అంటే, ఇక్కడ ఈ యజమాని రోజు తింటాడా అని అడగాలి. తింటాడంటే వాడు పక్కన కూర్చుని తినాలి, అప్పుడే తినాలి అక్కడ. అది మంచి హోటల్, అది మంచి హోటల్. నేను చూశాను అటువంటిది. నెల్లూరులో కోమలా విలాసం ఉందండి. మీరు చూడండి, నెల్లూరులో కోమలా విలాసం 3 తరాలుగా నడుస్తుంది. అది 3 తరాలుగా. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే కూర్చొని అందరితో పాటే భోజనం చేస్తారు ప్రతిరోజు. అది మంచిది. అంతే. లేకపోతే మనం వాడేమో వేరే తెప్పించుకుని ఇంట్లో చేసుకుంటాడు శుభ్రంగా. మనకేమో ఇక్కడ మొదలు అటమైన గడ్డి పారేస్తాడు. 3 సార్లు వేయించిన నూనె 6 సార్లు వండిన అన్నం వేస్తాడు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు నమ్ముతావు నువ్వు? ఇక్కడ ఇంత నిజాయితీ ఎవరికుంది? మనం తినాలి, అదే పెట్టాలని ఎవరు అనుకుంటారు? ఏదో పోతారు, పోనే ఓ పూట ఉంటాడు, పోతాడు. ఇదే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విషాన్ని హరించాలంటే విషాన్ని కంఠంలో ధరించిన మహానుభావుడే శరణ్యం. వేరే ఏం చేయలేవు ఇక్కడ, ఏం చేయలేవు ఇక్కడ. నాకు ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం గొంతు పోయింది. మన బతుకంతా గొంతే కదా. అందుకే 4 రోజుల పాటు పని చేయట్లేదు. చివరికి ఓ పద్యం అలుకున్నాను. గొంతు పోవునను చింతింపగానే ఎలా చింతజేయుమయ్య శివుని గూర్చి. గొంతు పోవునను చింతింపగానే ఎలా చింతజేయుమయ్య శివుని గూర్చి. గొంతులోన విషపు ముంత దాచినవాడు, గొంతులోన విషపు ముంత దాచినవాడు, 1,00,000 కథలు చెప్పే లక్షణముగా అని శివుడి మీద ఒక పద్యం అల్లగానే పద్యం పూర్తి చేశారు. గొంతు వచ్చింది నాకు. అంతే శివుడు మహిమంటే లేక. అదవ గొంతు పోయిందని ఏడుస్తావు, ప్రాణం ఉంది కదా. గొంతు పోతే ఎటువంటి వాడిని ప్రార్థన చేయాలి? వేరే డాక్టర్లు పనికిరారు, గొంతుకు శివుడే. ఎందుకంటే గొంతుకులో విషయాన్ని దాచుకుని ఇప్పటికీ ఇక్కడ కూర్చున్నాడు ఆయన, ఏమి కాకుండా. మరి అంతకంటే గొప్ప డాక్టర్ ఎవడు ఉంటాడండి? an ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఎ న్యూ డాక్టర్ అంటారు ఇంగ్లీష్లో. బాగా అనుభవాలు ఉండి 16 ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్ కొత్త డాక్టర్ కంటే ఎప్పుడూ మేల్టే వాడే చెబుతాడు సరైన వైద్యం. నాకు అయింది, మళ్ళీ నీకెందుకు అంటాడు. అందుకని ఈయన మొత్తం అన్ని విషయాన్ని గొంతుకులో పెట్టుకున్నాడు. ఈయనకంటే ఎప్పుడు. అందుకని నాకు గొంతు పోతే ఎప్పుడో ఇదే పద్యం చెప్పాను. గొంతు భోజన నొచ్చు చింతింపగానే ఎలా చింతజేయుమయ్య శివుని గూర్చి. ఊరికే గొంతు పోయింది అంటే ఉన్న గొంతు కూడా పోతుంది. ఆ చింత ఏదో నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఆయనే ప్రయత్నం చేయి, ఎంత వేగంగా వస్తుందో చూద్దుగాని నాకు నేనే చెప్పుకున్నాను పద్యం, మీకు చెబుతున్నాను. ఎందుకని? గొంతులోన విషపు ముంత దాచిన వాడు 1,00,000 కథలు చెప్పే లక్షణముగా. విషం గొంతుకులో పెట్టుకున్నవాడు అమ్మవారికి 1,00,000 కథలు చెప్పాడు. సత్యనారాయణ వ్రత కథం సహా అన్నీ శివుడు చెప్పినవే. మన శాస్త్రాలన్నీ శివుడు చెప్పినవి. ఆగమం అంటారు. ఆ అంటే ఆగతం శివభక్తేభ్యక. గా అంటే గతం చ గిరిజాశ్రుతౌ. మా అంటే మతం చ వాసుదేవస్య తస్మాదాగమముచ్యతే. ఆగమం అంటే శాస్త్రం. ఎందుకంటే ఆ అంటే అది శివుడు నోట్లోంచి వచ్చింది. గతం చ గిరిజాశ్రుతౌ అమ్మవారి చెవిలో పడింది. దాని మీద విష్ణుమూర్తి స్టాంప్ వేశాడు. మతం చ వాసుదేవస్య. అయిపోయింది. ఇంతకు మించిన దేవుళ్ళు ఎవరు ఉన్నారండి? శివుడు విష్ణువు అమ్మవారేగా. అదే శాస్త్రం. అన్ని కథలు అమ్మవారికి చెప్పాడు కూర్చోబెట్టి. ఆయన అన్ని కథలు విషం దాచుకుని కథలు చెప్పిన వాడు ఉండగా విషానికి వేరే డాక్టర్ మనకి పని ఏమిటండి? జీవితంలో విష ప్రయోగ భయం ఉన్నా అదే చెయ్యాలండి.
ఇలాగ నిమిషార్థ జీవనం ఇంత చేస్తే బతికేది ఏముందండి? 70 ఏళ్ళు కూడా ఎవడూ బతకట్లా. అందులో 35 ఏళ్ళు నిద్రలో పోయింది, ఇంకో 10 ఏళ్ళు కాలకృత్యాల్లో పోయింది, ఇంకో 10 ఏళ్ళు అకాల కృత్యాలు అకార్యకరణాల్లో పోయింది. మనం గట్టిగా మనం అనుభవించిన సుఖాలన్నీ నిమిషాల ప్రకారం లెక్క పెడితే 1 సంవత్సరం కూడా ఉండవమ్మా, 1 సంవత్సరం కూడా ఉండవు. ఇదే నిమిషార్థ జీవనం అంటే. దీనికోసం ఎన్ని కొంపలు కూల్చేస్తున్నాం, ఎంతమంది ఆస్తులు హరిస్తున్నాం, ఎంతమంది బలహీన వర్గాల స్థలాలు ఆక్రమిస్తున్నాం, ఎంతమందిని చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి బోర్డు తిప్పేసి మోసం చేస్తున్నాం. ఇదంతా దేనికోసం ఆలోచించుకుంటే మనిషి మనస్సులో పరివర్తన వస్తుంది. ఈ జీవుడు ఆవేదనంతా ఆ పరివర్తన కోసమే, ఆ పరివర్తన కోసమే. ఆ కామాన్ని, ఆ క్రోధాన్ని, ఆ లోభాన్ని, ఆ మోహాన్ని, ఆ మదాన్ని, మాత్సర్యాన్ని జయింపాలి అంటే అమ్మవారి యొక్క పాదాలు ఆశ్రయించాలి. షడ్వైరి వర్గాపకం షట్చక్రాంతర సంస్థితం. కటిభాగంలో మూలాధార చక్రం, మర్మాంగ స్థానంలో స్వాధిష్టాన చక్రం, నాభిస్థానంలో మణిపూర చక్రం, హృదయస్థానంలో అనాహత చక్రం, కంఠంలో విశుద్ధ చక్రం, బొట్టు పెట్టుకునే చోట ఆజ్ఞా చక్రం. ఈ 6 షట్చక్రాలు అంటారు. ఇక్కడే ఉండదు. ఇక్కడ ఊరికే మ్యాప్ పాయింటింగ్ లాగా చూపించే ప్రదేశాలు. ఊరికే బొడ్లో వేలెట్టుకెలిగితే ఉపయోగమే లేదు. మణిపూరం కాదు, వ్యాధులు వస్తాయి. ఇది ఊరికే మ్యాప్ పాయింటింగ్ అంటారు. ఇక్కడ చూపిస్తారంటే దీనికి ఎక్కడ ఉంటుంది స్థానం? వెనకాల వెన్నుపూస ఉంది. ఆ వెన్నుపూసలో ఈ నాభికి ఎదురుగా ఉండే వెన్నుపూస కేంద్రంలో మణిపూర చక్రస్థానం ఉంటుంది. ఈ కంఠానికి ఎదురుగా వెనకాల ఉండే వెన్నుపూస స్థానంలో విశుద్ధ చక్రం ఉంటుంది. అది మీకు ఇక్కడ వరకు ఉంటుంది. వెన్నుపూస సాధారణమైంది కాదు, సామాన్యమైంది కాదు. అందుకే ఆజ్ఞాచక్రం స్థానానికి వెనక పైకొచ్చినటువంటి వెన్నుపూసలో ఆజ్ఞాచక్రం కేంద్రం ఉంటుంది. అందుకని ఒక్కసారి వెన్నుపూసకు ఏదైనా ప్రమాదం జరిగింది అంటే మొత్తం అయిపోయినట్టే లెక్క. వెన్నుపూస దెబ్బతింది అంటే ఎందుకు పనిచేయడం, అన్ని ఆజ్ఞలు దాని నుంచే వస్తూ ఉంటాయి. అందుకే దాన్ని ఆజ్ఞాచక్రం అంటే కమాండింగ్ సెంటర్. ఆజ్ఞాచక్రం అన్న లలితా సహస్రం నిండా ఉన్నది సైన్స్, అది మతం కాదు, అది విజ్ఞాన శాస్త్రం అదంతా కూడా. అందుకే మనకి దేవాలయాల్లో ధ్వజస్తంభం మీరు గమనించండి. ధ్వజస్తంభం సరిగ్గా మన వెన్నుపూసకు ప్రతీక. గర్భగుడిలో ఉండే శివుడు మన హృదయంలో ఉండే శివుడు. హృదయంలో ఉండే శివుడు కంటే వెనకాల వెన్నుపూస పైకి ఎత్తుగా ఉంది కదా, అలాగే గర్భగుడిలో శివుడు కంటే ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉంటుంది లెక్క. గర్భగుడి మన దేవాలయ నిర్మాణం మొత్తం ఆధ్యాత్మిక తత్వశాస్త్రం అమ్మ, సామాన్యమైన విషయం కాదు. అది ఎందుకు చేశారు ఈ నిర్మాణం ఇలాగంటే గుండెల్లో ఉండే శివుణ్ణి పట్టుకోవడం కోసం గుడిలో శివుడి దగ్గర అభ్యాసం చెయ్యి అని చెప్పడానికి. అంతకంటే ఈ గుడిలో శివుడు నీకు అర్థమైతే గుండెల్లో శివుడు అర్థమవుతాడు. ఇక్కడే అర్థం కాదు, అక్కడేం అర్థమవుతుంది? ఇక్కడ లింగం ఎలా ఉంది, నందీశ్వరుడు ఎక్కడున్నాడు, ధ్వజస్తంభం ఎక్కడుంది, అమ్మవారు ఎక్కడుంది, ప్రదక్షిణాలన్నీ ఎందుకు, ఈ విషయాలన్నీ అర్థమైతే ఆ అభ్యాసం మన ఇంటికెళ్ళి మన శరీరంతో మనమే చెయ్యాలి. మన శరీరంలో మనమే పోరాటం సాగించాలి. అప్పుడు ఆధ్యాత్మికమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. షట్చక్రాంతర సంస్థితం. ఈ మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉండేదే అమ్మవారి యొక్క శక్తి. అదే మూలమైన ఎనర్జీ, అదే సృష్టికి మూలం. వరసుధాం, అది అమృతప్రాయం. అమృతప్రాయం ఎప్పుడవుతుంది? సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుజ షట్చక్రోపర సంస్థిత మహాశక్తి కుండలని బసతం తుదనీయసి. అక్కడ ఉంటుంది ఆవిడ. ఇక్కడ మాడు దగ్గర ఉండే సహస్రారం నుంచి చంద్రుడి రూపంలో ఉండి అమృతాన్ని స్రవింపజేస్తూ ఉంటుంది. అది 7వ స్థానం, అది చక్రాల్లోకి రాదు. అందుకని షట్చక్రములు అంటారు, దాని సహస్రార స్థానం అంటారు. ఇది యోగాభ్యాసం చేయాలి. వరసుధాం షడ్యోగిని సేవితాం. ఈ 6 చక్రాల్లోనూ ఆవిడ 6 రకాల యోగినుల చేత సేవించబడుతుంది. ఎవరు 6 రకాలు? డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని. ఈ 6 మీకు లలితా సహస్రంలో వస్తాయి. డాకిన్యంబాయై నమః అంటూ, హాకిన్యంబాయై నమః, హాకిని రూపధారిణి, కాకిని రూపధారిణి, లాకిని రూపధారిణి, లాకిన్యంబా అని అలా వస్తూ ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడా ఈ 6 ఆవిడికి సేవికలు. అందుకని షడ్యోగిని సేవితాం. షట్చక్రాంచిత పాదుకాంచిత పదాం. ఈ 6 చక్రాలలోనే అమ్మవారు ధరించేటువంటి పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకల్లోనే ఆవిడ పాదం పడుతుంది. అంటే యోగాభ్యాసం ద్వారా క్రమంగా ప్రాణాయామం చేసి, ప్రాణాయామం ద్వారా మనం ఈ ఆజ్ఞాచక్రం వరకు చేరుకోగలిగితే అక్కడి నుంచి ఆవిడే మనని పైకి లాగుతుంది. అంతవరకు చేరుకోవడం మన పూచి. అక్కడి నుంచి ఆవిడ లాగుతుంది, ఇంకా మనం కిందకి జారం. ఆ ఆజ్ఞాచక్రం వరకు సాధన చేసినటువంటి మహానుభావుడే రామకృష్ణ పరమహంస. అందుకని ఇంకా ఆయన అక్కడ ఉండిపోయాడు ఆ స్థానంలో.
ఇంకా ఆయన ఎప్పుడు జారలేదు, జీవితంలో దిగజారడం అనేది ఆయన స్థానంలో లేదు అసలు. ఎందుకంటే ఆయన తపస్సు చేసేటప్పుడు అంతటి తపస్సు చేశాడు. ఇక అమ్మవారు ఒళ్ళోకి తీసుకుంది ఆయన. ఇక మళ్ళీ ఆయన జీవితంలో పరమహంస 50 ఏళ్ళు బతికాడు. 1836 నుంచి 1886 వరకు. పక్కన భార్య ఉంది, చాలా సౌందర్యవతి, యవ్వనవతి, ముట్టుకోను కూడా ముట్టుకోలేదు ఆయన. అలాగని ఆవిడకేమి వేరే రకమైన భావం ఈయన పట్ల కలగలేదు, అన్యాయం చేసి ఆవిడ అలాగే బ్రహ్మచారిణిగా ఉండిపోయింది. ఆ ఇద్దరికి దేవతానుగ్రహం సంపూర్ణంగా కలిగింది. అంచేత శారదారామకృష్ణుల వంటి దంపతులు ముల్లోకాలలో ఉండడం కష్టమండి. వారిని ఆరాధించడమే మన లక్ష్యం. శారదారామకృష్ణులు అంత గొప్పవాళ్ళు. పెళ్ళై బ్రహ్మచర్యాన్ని పాటించిన వాళ్ళు మరొకరెవరు, శివపార్వతులు కూడా అలా లేరు. అంతకంటే గొప్పవాళ్ళు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆ స్థానం ఆజ్ఞాచక్రానికి చేరుకున్నాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ భోగాలన్నీ ఆశిస్తాడా? అనవసరంగా ఆశించాడు కదా. అంతటి స్థానం అక్కడికి చేరుకుంటే అక్కడి నుంచి ఆవిడ తీసుకెడుతుంది. అందుకే షట్చక్రాంచిత పాదుకాంచిత పదాం షడ్భావగాం ఇవన్నీ చేయడం ఎందుకయ్యా? షడ్భావగాం 6 భావాలని జయించడానికి. ఏమిటా 6 భావాలు? జరా మృత్యువులు, శోకమోహాలు, క్షుత్పిపాసలు. గమనించండి జాగ్రత్తగా. క్షుత్పిపాసలు, ఆకలి దప్పిక. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. క్షుత్పిపాసలు. శోకమోహాలు, శోకం దుఃఖం, మోహం. మోహం కారణంగానే శోకం. అంతా ఏదో చూసి మోహిస్తాం, కావాలి అనుకుంటాం, పిచ్చెక్కుతుంది, ఏడుస్తాం. శోకమోహాలు. జరా మృత్యువులు, ముసలితనం, మరణం. ఈ 6 దేనికి ఉంటాయో గమనించండి. జరా మృత్యువులు దేనికి ఉంటాయి? శరీరానికి ఉంటాయి. మనస్సుకు ముసలితనం లేదు, మనస్సుకు మరణము లేదు. మరో జన్మెత్తుతున్నాగా మనస్సుతోనే. మనస్సుకు మరణం లేదు. అంచేది మనస్సుకి ముసలితనం కూడా లేదు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఐఆమ్ 80 మెంటల్లీ ఐఆమ్ 20 అంటాడు. ఈయన మెంటల్ ఆసుపత్రిలో బారయ్యాలి. 80 ఇయర్స్ వాడు 80 ఇయర్స్ లాగే ఉండాలి. 20 ఇయర్స్లో ఉండాల్సిన పనేం లేదు ఇక్కడ. 20 ఇయర్స్ వాడు ఎవడన్నా ఐఆమ్ 80 మెంటల్లీ అంటే మెంటల్ ఆసుపత్రి అంటాం కదా. 80 ఇయర్స్ వాడు కూడా 20 ఉండాలి, అదో పిచ్చి కోరిక. అనకండి ఈయనకి ఇంకా యవ్వనంలో ఉండాలని అధవ కోరు కూడా చచ్చింది ఇక్కడ. అందుకని ఏడుస్తూ ఉంటాడు ఇలా. అది తప్పే. నువ్వు 80 వయసు అయితే 80లాగే ఉండవు. నువ్వు 20లో ఉండాల్సిన పని ఏంటి? నీకు అవసరం లేదు ఇక్కడ. మరి 80 ఆ వయసు వాళ్ళు ఏ సాధన చేస్తారో అది చెయ్యాలి. కానీ మళ్ళీ 20లోకి రావడం ఏంటి? వెనక్కి వచ్చినట్టు రాకూడదు. అంటే జీవితం మీద పిచ్చి వదిలిపెట్టలేకపోతున్నావు. దాన్నే మోహం. దాని కారణంగానే శోకం. జరా మృత్యువులు శరీరానికి ఉంటాయి. శోకమోహాలు మనస్సుకు ఉంటాయి. శరీరానికి. శరీరం ఏడవదు, శరీరం మోహపడదు, మనస్సు. అంతే కదా. ఇక 3వది ఉంది క్షుత్పిపాసలు. ఆకలి దప్పిక దేనికి ఉంటాయండి? ప్రాణానికి ఉంటాయి. ప్రాణం ఎప్పుడూ దప్పికతోనూ ఆకలితోనూ ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలంటే అన్నమేనా తినాలి, నీళ్ళేనా తాగాలి. అన్నం తినడం సరే మామూలు విషయం. ఋషులకి అన్నం తినడం వీలు కాదు. వాళ్ళు వంట వండుకోరు. మీరు సప్తమహర్షులు సహా ఎవరి జీవిత చరిత్రలైనా మీరు చదవండి. అరుంధతీదేవి వశిష్ఠుడి కోసం పాయసం వండిందని ఎక్కడా వండదు ఆవిడ. ఆ ఇంట్లో పొయ్యి ఉండదు. ఋషులు అన్నం వండరండి. మనకి మళ్ళీ శుభ్రంగా వరి అన్నము, పాయసము అన్నీ తింటే, మిరపకాయ బజ్జీలు, మధ్యాహ్నం ఉల్లిపాయ పకోడీలు అన్నీ తింటే మనలాగే ఉంటారు. వాళ్ళు తపస్సులు చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వానప్రస్థాశ్రమంలో ఉండి అడవిలోకి వెళ్ళి వారు కానీ శిష్యులు కానీ తెచ్చినవి రాలిన పళ్ళు మాత్రమే తింటారు. అది కూడా రాలినవి. చెట్టు పళ్ళు రాలగొట్టరు. ఆ రోజుల్లో పళ్ళు రాలగొట్టడం అంటే వీడి పళ్ళు రాలగొట్టడమే, అనుమానం లేదు. రాలిన పళ్ళు తింటారు. అందులోనే భార్య, అందులోనే భర్త, అందులోనే పిల్లలు, శిష్యులు అందరూ. ఇంకా అంతే. అలాగే జీవనం. అది నిజానికి అది చాలా బలమే, మంచి ఆహారమే. అందుకే వాళ్ళ ఇళ్లలో ఈ పొయ్యి వంట ఉండవండి. వాళ్ళు అందుకని ఆ యోగాభ్యాసాన్ని అలా చేయగలుగుతారు. వాళ్ళు అందుకే వాళ్ళకి మరి ఆకలి ఉంటుంది, పళ్ళ ద్వారా తీరిపోతుంది. దప్పిక. అందుకే ఋషుల్ని మీరు గమనించండి. ఏ ఋషి దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా 2 ఖచ్చితంగా ఉంటాయి: దండం, కమండలం. కమండలం ఎందుకంటే అందులో నీళ్లు ఉంటాయి. ఎప్పుడైనా తపస్సు చేసి 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 ఆకలి పెరిగి 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 ప్రాణం పోయే పరిస్థితి వస్తే అప్పుడు ఆ కమండలంలోంచి కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ అని 3 చుక్కలు తాగుతారు. అంతే. 24 గంటలు బతికేస్తారు. అందుకోసం కమండలం ఖచ్చితంగా ఉంటుంది. యోగదండం ఉంటుంది. ఎందుకంటే ఈ చంక కింద బోటు కింద పెట్టుకోవడానికి కాదు, కుక్కొస్తే కొట్టడానికి కాదు. దండం ఎందుకంటే ఛార్జింగ్ ది బ్యాటరీ. తపశ్శక్తి శరీరంలోకి వెడుతున్న కొద్దీ ఒక్కోసారి శరీరం పేలిపోతుందండి, తట్టుకోలేదు శరీరం. ఆ తపశ్శక్తిని దండంలోకి వాళ్ళు బదిలీ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకే వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు రాజుగా ఉండి ఆశ్రమం మీద దాడి చేసినప్పుడు ఆయన ఏమి యుద్ధం చేయాల, ఆ దండాన్ని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టాడు. అక్కడ పెట్టాడు, నువ్వు చూసుకో అన్నాడు. వచ్చిన అస్త్రాలన్నీ దండం దగ్గరికి రావడం, దండం పెట్టి వెళ్ళిపోవడం. అంతే. ఒక్కటి వశిష్ఠ మహర్షిని చేరలేదు.
అప్పుడు విశ్వామిత్రుడికి ఆశ్చర్యం, నేను క్షత్రియుణ్ణి, ఇంత పౌరుషం ఉంది, నా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఏది యోగదండం దాటి వెళ్ళట్లేదు, దేనికి నా క్షత్రియత్వం పల్లాక దిక్ బ్రాహ్మణ్యముచ్యతే అని, నేను బ్రాహ్మణుడు కావాల్సిందే, మహాతపస్సు చేయాల్సిందే అని రాజ్యం మొత్తం కొడుకులకు అప్పగించి బ్రహ్మర్షి అయ్యే వరకు విశ్వామిత్రుడు తపస్సు మారలేదండి. అటువంటి విశ్వామిత్రుడు గోత్రంలో పుట్టామమ్మా, మా అదృష్టం, మాది కౌశికస గోత్రం, మాది కౌశికస గోత్రం. తపస్సు, పట్టుదల అంటే పట్టుదల, అంతే, దాన్ని సాధించాల్సిందే. అంత పట్టుదల ఉన్నవాడికి విశ్వామిత్రుడిలాగే కొంచెం కోపం కూడా ఉంటుంది, భరించాలి, అంతే, తప్పదు. గోత్రం అటువంటిది, మనం ఏం చేస్తాం, ఆయనకి పట్టుదల, అది ఎలాగైనా సాధించాలి. ఈ యోగదండం ఉరికే ఓ కర్ర మొక్క, ఇది నేను వేసిన ఆగ్నేయాస్త్రం వాయవ్యాస్త్రాన్ని తట్టుకుందంటే దేనికి నా బాణాలన్నీ ఇక్కడ అని రాజ్యం వదిలేశాడు, ఆయుధాలు వదిలేశాడు, కొడుకులకు అప్పగించి మారేశాడు, ఇప్పుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వశిష్ఠుడే స్వయంగా వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు, లేవయ్యా బాబు అనే వరకు లేవలేదు, అంత పట్టుదల విశ్వామిత్రుడికి. అటువంటి మహర్షి ఉంటాడా? అందుకే ఆయన వశిష్ఠుడు పక్కన కూర్చోబెట్టారని. కశ్యపాత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర